హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నా వీడియో ప్రతిరోజు చూసినందుకు మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉండాలని నేను చాలా ఆశిస్తున్నాను అన్నమాట. నేను ఇప్పుడు ఏడికి వెళ్తున్నానంటే పొద్దున్నే నాకు 5 గంటలకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చిందండి. మేకప్ ఆర్టిస్ట్లాగా రావాలని, మేకప్ ఆర్టిస్ట్ కావాలని నాకు 5 కాల్స్ వచ్చింది. నేను వెళ్తున్నాను అన్నమాట. ఉప్పల్కి వెళ్తున్నా, బోడుప్పల్లో. మనకి నుంచి హయత్నార్ నుంచి ఉప్పల్కి అయితే ఒక 30 మినిట్స్ 25 మినిట్స్ పడుతుంది. నేను స్కూటీ వేసుకొని వెళ్ళగలుగుతాను, కానీ వాళ్ళు లొకేషన్ పెట్టారన్నమాట. ఆ లొకేషన్ చూసుకుంటూ నేను వెళ్ళాలి అంటే నాకు చాలా రిస్క్ అండి. నేను ట్రాఫిక్లో ఆ గల్లీలలో అక్కడిక్కడ వెళ్ళాలి అంటే నేను టైంకి అందుకోకపోతే వాళ్ళకి మేకప్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ముందే 8 మెంబర్స్ ఉన్నారంట, 8 మెంబర్స్ ఉన్నారండి రావాలి అని వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు నేనైతే ఓలా బుక్ చేసుకున్నాను అన్నమాట. ఆటో వచ్చింది, నేను ఆటోలో వెళ్తున్నాను. ఇప్పుడైతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, చాలా రిస్క్ ఉంటుంది. మేకప్ ఆర్టిస్టులు దొరకడం కూడా చాలా రిస్క్ ఉంటుంది. 1 వీక్ 10 డేస్ ముందే బుక్ చేసుకోవాలండి. మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరున్నా ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే మంచి ఇప్పుడే జల్దీ బుక్ చేసుకుంటే మన అండవర్లో ఉంటారు అన్నమాట. ఒకటే రోజులో చాలా పెళ్ళిళ్ళు వచ్చినాయి అనుకో, మేకప్ ఆర్టిస్టులకు టైం ఉండదు, మీకు దొరకరు, చాలా ఇబ్బంది అవుతుంది. మీకు లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి, మేము ఎలా రెడీ చేసాము, ఎలా ఉన్నారు, వాళ్ళ మేకప్ ఎలా ఉంది, వాళ్ళ ఫౌండేషన్ అన్నీ ఎలా ఉంది అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది కదా. స్కిప్ చేయకుండా డైరెక్ట్గా నాన్ స్టాప్గా మొత్తం చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ ఉప్పల్లో వాళ్ళు హోటల్ బుక్ చేసుకున్నారు. అబ్బాయి తరపున మేము పోయేది కాబట్టి ఉప్పల్లో హోటల్ బుక్ చేసుకున్నారు అన్నమాట. నేనైతే ఉప్పల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కాల్ చేశాను. పైన 8 నెంబర్ రూమ్ నెంబర్ 8 వెళ్ళాము. లిఫ్ట్లో అయితే వెళ్ళాను అన్నమాట. వాళ్ళని జల్దీ ఇప్పుడు ఎవరైతే పెళ్ళికి ఇంపార్టెంట్ ఉన్నారో ఫస్ట్ జల్దీ వాళ్ళని రెడీ చేసాము. అయిపోయింది. వాళ్ళు పెళ్ళికి రెడీ చేసిన తర్వాత అందరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళే ఉన్నారు. ఆ మేడం అయితే ఇంకా అందరిని రెడీ చేసినాక మేము ఒక ఫోటో తీసుకుందాము అంటే కూడా ఛాన్స్ లేదు. బట్ ఏంటంటే వాళ్ళ బాబు పాప అందరు ఏడుస్తున్నారు, పెళ్ళికి టైం అవుతుందని. ఎవరంతా వాళ్ళు రెడీ చేసిన వెంటనే వెళ్ళిపోతున్నారు అన్నమాట. మేము ఆల్రెడీ పెళ్లి కూతురు వాళ్ళని రెడీ చేసినాం, ఆల్రెడీ వాళ్ళని ఫోటోస్ కూడా తీసుకున్నాం. అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు మాత్రం హోటల్స్ ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. అబ్బాయి తరపున మేము రెడీ చేసినాం, అమ్మాయి తరపున పెళ్లి కూతురిని కూడా రెడీ చేసినాం. ఆల్మోస్ట్ మేము ఎలా రెడీ చేసినాం అనేది లాస్ట్ ఎండింగ్ వరకు మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట. మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ చేయడం జరిగింది. ఒకరిని రెడీ చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ వాళ్ళని రెడీ చేసే వరకు మాకు వచ్చేసి టైము 9 అయింది అన్నమాట. వాళ్ళు బాగుందని చాలా సాటిస్ఫాక్షన్ అయినారు.